మనము నిర్మింపబడిన రీతి మంటి వారామని ప్రభు ఎరుగును. మనము నిర్మింపబడిన రీతి మంటి వరామని ప్రభు ఎరుగును. గడ్డి పువ్వలేనున్నది మన బ్రతుకు, గాలి వీచగాది ఎగిరిపోవున్. గడ్డి పువ్వలేనున్నది మన బ్రతుకు, గాలి వీచగాది ఎగిరిపోవున్. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా. స్థిరపరచితన సింహాసనం, సర్వలోకమును ఏలుచుండే. స్థిరపరచితన సింహాసనం, సర్వలోకమును ఏలుచుండే. నీ ఆజ్ఞలను పాలించెదము, నా ప్రాణమా ప్రభున్ స్తుతించుమా. నీ ఆజ్ఞలను పాలించెదము, నా ప్రాణమా ప్రభున్ స్తుతించుమా. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా. ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా. హల్లెలూయా. అందరికీ వందనాలు. మరి ఇక్కడ కాకినాడ దగ్గరలోనే ఉన్నాం కనుక సమర్పణ గారిని వాక్యం చెప్పడానికి రమ్మని నేనే ఆహ్వానించాను. పెద్దలు చాలా మంది వచ్చారు. సరే, మరి ఆయన ముందుకు వచ్చి దేవుని మాటలు మనకి అందిస్తారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 9th verse. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఒకసారి ఒక పెద్ద ఇంజనీర్ గారు ఒకటి కట్టమని ఇచ్చారంట. ఇచ్చితే అది ఆయన వాళ్ళు చాలా ఎలా కట్టాలని తర్జన భర్జన పడి చాలా కష్టపడి మొత్తానికి ఆ ఇచ్చిన డిజైన్ని చాలా చక్కగా కట్టారట. కట్టిన తర్వాత ఆ చీఫ్ ఇంజనీర్ చాలా సంవత్సరాలు అయిన తర్వాత వచ్చి ఎదురా ఏం కట్టారు అయిపోయిందని ఫోన్ చేశారంట. వచ్చారంట, నాకు తెలిసి మీరు బాగా కడతారు, సో కాబట్టి సైట్కి తీసుకెళ్ళారంట. తీసుకెళ్తే ఒక పెద్ద అంటే లోతు అయినటువంటి దాంట్లో ఒక కిందకి ఒక స్తంభం లాంటిది కట్టారనమాట. అయితే అతను అడిగాడంట, మార్నింగ్ తీసుకెళ్లారు, సాయంత్రం అయిపోయింది, సాయంత్రం సరదాగా మళ్ళీ సైట్కి వెళ్ళాడంట, కింద ఏంటి వెలుగుతుంది అని అడిగాడంట. అదే సార్ మీరు ఇచ్చారు కదా కన్స్ట్రక్షన్ కట్టేమన్నారంట. అదేంటి నేను ఇలా ఇవ్వలేదే అన్నాడంట. వీళ్ళందరికీ ఆశ్చర్యం కలుగుతున్నది. అదేంటి మీరే ఇచ్చారు అన్నాడు. ఏది తీసుకురండి అన్నాడంట. తీసుకొచ్చారంట. తీసుకొస్తే ఎందుకు వాళ్ళు కట్టాల్సింది ఏంటి అంటే లైట్ హౌస్, దాన్ని తిరగేసి కట్టారు వీళ్ళు. అంటే ఇలా కట్టారు. లైట్ హౌస్ ఎలా కట్టాలి? మరి లైట్ కింద పోయింది. ఈరోజు చర్చెస్ అన్నీ కూడా క్రైస్తవ సమాజాలన్నీ కూడా లైట్ హౌస్లు కింద కట్టుకుంటాయి. ఎందుకు? భయం. ఇప్పుడు లోకంలో మనం వెలుగుతున్నాం అనుకోండి, మనం ప్రశ్నిస్తారు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను అనుకోండి, నన్ను ప్రశ్నిస్తారు. ఇప్పుడు నేను సవాలు విసిరాను అనుకోండి, నన్ను క్వశ్చన్ చేస్తారు. అది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు నేను ఒకటే అని చెప్పాలి.
అంచేత మోడలే దేవుని యొక్క గ్రంథం. ఒరేయ్ బాబు! ఈ లోకంలోకి వ్యతిరేకంగా ఉండండంటే, లోకంలో ఉండి ఎలా లైట్ హౌస్ కడతామండి? నాకర్థం కాలేదు. క్రైస్తత్వం అనేది సంవత్సరాలు గడిచే కొలది, గడిచే కొలది యేసుక్రీస్తు మనకు అలవాటయిపోయినట్టు, ఈ బైబిల్ అంతా మనకు అర్థమైపోయినట్టు, ఇక ఇందులో నేర్చుకోవడానికి ఏదీ లేనట్టు, ప్రపంచం అంతా ఒకలాగే ఉంది కాబట్టి, పాస్టర్ గార్లందరూ చేస్తున్నారు కాబట్టి ఇదే కరెక్టేమో, ఏ చర్చికెళ్ళినా ఇలాగే ఉంది కాబట్టి, ఇదే సత్యమేమో అని అనుకుని అందరూ అలాగే గడేస్తున్నారు మరి. అవుతదా అది? అసలు దేవుని యొక్క ఆలోచనేంటి? మన యొక్క ఆలోచనేంటి? యోహాను సువార్త 17 అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను చదువుతున్నాను చూడండి. 2వ వచనం. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరూకి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. నన్ను మహింపరచు. ఎందుకు? నేను నిన్ను మహింపరుస్తాను. అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు మహింపరచాలి? నేను నిన్ను మహింపరుస్తాను కాబట్టి. ఇప్పుడు ఇందులో సెల్ఫ్ ఎక్కడుంది? ఇందులో సెల్ఫ్ ఎక్కడుంది? ఉందా? సెల్ఫ్ ఎక్కడైనా ఉందా? నువ్వు నాకు రూ. 50 ఇయ్యి, నేను నీకు రూ. 50 ఇచ్చేస్తాను. ఇందులో సెల్ఫ్ ఎక్కడేముంది? యేసుక్రీస్తు నువ్వు నన్ను మహింపరచు, నేను నిన్ను మహింపరచడానికి. ఈ భూమి మీద మనం ఎవరిని మహిమపరచడానికి ఉన్నాం? ఈ భూమి మీద మనం ఎవరిని మహిమపరుస్తున్నాం? సెల్ఫ్ గ్లోరీ అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, దేవుని నామాన్ని, దేవుని పద్ధతుల్ని మనం వాటిని మహింపరచాలి. అంచేత యేసుక్రీస్తు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, తండ్రి దగ్గరికి వెళ్ళిపోక ముందు, సిలువ ఎక్కక ముందు, నీవు నన్ను మహింపరచు. ఎందుకంటే నేను నిన్ను మహింపరుస్తాను. నువ్వు నన్ను మహింపరచు అనేది ఎందుకు అంటే, నేను నిన్ను మహింపరచాలి కాబట్టి. సో, కాబట్టి మనం దేవుని మహింపరచాలి అంటే, ఆయన మనల్ని కనపరచాలి. సో, కాబట్టి ఈ ఈ ప్రార్థన ఆయన చేస్తున్నట్టు కనిపిస్తది. నేను చదువుతున్నాను చూడండి. 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చినవన్నీ నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను ఈ వాక్యాలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దేవుని యొక్క పని ఎందుకు? దేవుని మహింపరచడానికి. నీ రాజ్యం నా రాజ్యం కట్టుకోవడానికి కాదు. ఒకవేళ కట్టుకున్న అది కూలిపోద్ది. కూలిపోద్ది. ప్రారంభంలో కయీను ఏం చేశాడంటే, ఈ బిల్ట్ ఎ సిటీ. అతడు ఒక పట్టణమును కట్టించి అన్నాడు. ఎందుకు పట్టణాన్ని కట్టించాలి? అంటే ఇతను గొప్పోడని, ఇతని వంశం గొప్పదని, ఇతని యొక్క విధానం చాలా ఉన్నతమైందని. అట్ ద సేమ్ టైం 11వ అధ్యాయంలో వాళ్ళందరూ బాబేలు గోపురాన్ని కడుతున్నారు. కయీను ఎందుకు సిటీని బిల్డప్ చేయాలి? బాబేలు గోపురం ఎందుకు కట్టాలి? ఎందుకు మనిషికి ఆలోచన వస్తుంటది ఎప్పుడు? మరి ఈ కయీను ఎందుకు సిటీని బిల్డప్ చేసాడు? బాబేలు గోపురం ఎందుకు కట్టారు? ఇంకో విషయం తెలుసా? అబ్రహాము గుడారం వేసుకుని అందులో ఉన్నాడు. లోతు వెళ్ళిపోయి ఒక స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టుకుని అందులో ఉన్నాడు. ఎవరు సేఫ్గా ఉంటారు? గుడారంలో సేఫ్టీ ఏముంటది? ఏముండదు. ఎక్కడ సేఫ్టీ ఉంటది? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బతుకుతామా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే బతుకుతామా? కార్పొరేట్కి వెళ్తే ఆ చోటి మనుషులు ఆ తలుపులు పగలగొట్టాలనుకున్నారని, అప్పుడు ఈ దోతలు వేసేసి తలుపు వాళ్ళు రాలేకుండా కట్టుకున్నారు. అప్పుడు దోతలే ఆ దారి కనపడకుండా చేసి పారిపోయారు. మరి ఇంత సేఫ్టీ సెక్యూరిటీ లోతుకి ఎందుకు? ఇప్పుడు మనందరి చర్చిలు అంటే నేను కూడా పుట్టి పెరిగింది ఒక పాక, ఒక పెంకుటిల్లు. ఇప్పుడు అందరూ అయ్యే బాగున్నాయి అంటున్నారేంటి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటున్నారు అలాగా? ఇక్కడ గ్లోరీ లేదా? కట్టుకోవడం తప్పు కాదు. మరి ఏం తప్పు? మన ఆలోచనలు, మన తలంపులు లోకానుసారంగా వెళ్ళిపోవడం, అది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు నాకు భూమి మీద ఏ పని ఇచ్చావో ఆ పని నేను చేసి నేను నిన్ను మహిమపరచితిని. యేసుక్రీస్తు అంటున్నారు, నువ్వు నన్ను మహింపరచు, నేను నిన్ను మహింపరుస్తాను. రెండోది, నువ్వు నాకు ఇచ్చిన పని చేసి నేను నిన్ను మహింపరిచాను. ఇందులో సెల్ఫ్ ఏముంది?
సెల్ఫ్ తల్లిదండ్రులు మనల్ని పెంచారండి కదా! అందులో వాళ్ళ సెల్ఫ్ ఏమన్నా ఉందా? స్వార్థం ఏమన్నా ఉందా? చెప్పండి. అందులో వాళ్ళ స్వార్థం ఏమైనా ఉందా? ఈళ్ళు నన్ను చూత్తాడు, ఈడు నాకు బాగోపోతే చూత్తాడు అని పెంచారా మనల్ని? అలా పెంచలేదు. ఎవరు పెంచరు. కాబట్టి మనం అందరం నేర్చుకోవాల్సిన విషయాలేంటంటే, సెల్ఫ్ అనేటువంటిది మనల్ని కొన్నిసార్లు ఏం చేస్తదంటే, అటు మనల్ని మనం మహింపరుచుకోవడానికి, ఎట్ ద సేమ్ టైం మనకిచ్చిన పని చేసి, మనం మహిమ పొందడానికి ఉపయోగపడుతుంటది. సో, యేసుక్రీస్తు మీద నుంచి దృష్టి అంతా ఎక్కడికెళ్ళిపోతదంటే, మ్యాన్ సెంటర్డ్‌గా అయిపోతుంటది. కాబట్టి మనందరం కూడా ప్రతిసారి మన ఉద్దేశాలు చెక్ చేసుకుంటున్నాం. నేనెందుకు ఈ పని చేస్తున్నాను? ఎవరిని మహింపరచడానికి చేస్తున్నాను? ఏం సాధించడానికి చేస్తున్నాను? చెప్పాను కదా! లైట్ హౌస్ ఎలా కట్టాలి? పైకి కట్టాలి. కింద కట్టుకుంటే, అదేంట్రా కిందెలుగుతుందంటే, అదేంటి మీరే ఇచ్చారంటే, ఒరేయ్! నేను ఇలా ఇచ్చానహా! మీరు ఇలా తిరగేసి కట్టారండి. ఇప్పుడు పిల్లల్ని పెంచడానికి ఒక మోడల్ ఉంటది కదా! బైబిల్‌లో. దాన్ని ఇలా కిందకి లోకానికి వెలుగులాగా పెంచితే ఎలాగవుతది? అంటే ఐ మీన్ దేవునికి విధానాల్లో కాకుండా, లోకపు విధానాల్లో పెంచితే కిందే ఎలుగుతారు, పైన ఎలగరు. ఈ విషయాల్ని మనం ఆలోచన చేసుకోవాలి. 10వ వచనం. నావన్నీ నీవి, నీవన్నీ నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నువ్వు నేను ఏకంగా ఉన్నాం కదా! నీవన్నీ నావి, నావన్నీ నీవి. అంటే ఏంటి? అది మహిమైనా, అది శ్రమైనా, అది ప్రేమైనా, ఇది నాది అనడానికి నా దగ్గర ఏమి లేదు. ఇది నీది అనడానికి నీ దగ్గర ఏమి లేదు. ఆదిమ సంఘంలో వాళ్ళు కలిగి ఉన్నవి చరాస్తులు, స్థిరాస్తులు అన్నీ అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత ఆళ్ళు ఎవరు అక్కర కొలది వాళ్ళకి పంచిపెట్టారు. ఇప్పుడు ఇందులో ఎవరి దగ్గరికెళ్తది? ఏ భాగం ఎవరిది? ఏ భాగం ఎవరి దగ్గరికెళ్తది? తెలుస్తదా? తెలీదు. ఎందుకు అలా రాశారు? మనందరం ఒకటే. నావన్నీ నీవి, నీవన్నీ నావి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నేను పరలోకంలో స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేనుండే స్థలంలో మీరు ఉండాలి. నాది కాదది. మీది కూడా. ఇందులో స్వార్థం ఎక్కడుంది? రండి నా రాజ్యంలో బోలెడన్ని మ్యాన్షన్స్ ఉన్నాయి. బోలెడన్ని కట్టడాలున్నాయి. నేను నేను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఎవరికి? మీకు. అదేంటండి ఆయన ఆయన మరి ఆయనకి అంటూ ఏమి దాసుకోడా? అంచేత యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏం చూపించారంటే దేవుడంటే ఎలా ఉంటారు? దేవుని యొక్క మాటలంటే ఏంటి? దేవుని వ్యక్తిత్వం అంటే ఏంటి? దేవుని ఆలోచనలేంటి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఏ విధంగా మనం పనిచేయాలి అనేది ఆయన క్లియర్ కట్‌గా చూపిస్తున్నారు. కాబట్టి మనందరం కలిసి ఏం చెయ్యాలి? దేవుని మహిమపరచాలి. వెరీ గుడ్. ఇందులో మన సెల్ఫ్ ఏముంది ఇక్కడ? వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్తారు. వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తారు. డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తారు. ప్రోత్సహించేవాళ్ళు ప్రోత్సహిస్తారు. తిట్టేవాళ్ళు తిడతారు. డిసిప్లిన్ చేసేవాళ్ళు డిసిప్లిన్ చేస్తారు. ఒక వర్క్‌కి అందరూ సపోర్ట్ చేస్తేనే అది చర్చ్ అయినా, మినిస్ట్రీ అయినా, ఒక ఆర్గనైజేషన్ అయినా, ఇలాంటి మోటోస్‌తో పనిచేసినప్పుడు అది ఎప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఉంటది. ఈ మోటో పక్కన పడిపోయిందనుకోండి ఇన్ కేస్ అప్పుడు మళ్ళీ లైట్ హౌస్ ఎక్కడ పోద్ది? కింద పోద్ది. కిందకెళ్ళిపోద్ది. కిందెలుగుతుంటది. కొండ మీద ఉండు పట్టణము ఒక దీపాన్ని ఎలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టడు. ఎక్కడ పెడతాడు? దీపస్తంభం మీద పెడతాడని చెప్పారు. కాబట్టి మన యొక్క ఎయిమ్ ఈ లోకంలో ఏంటి అంటే దేవుణ్ణి మహింపరచడం. ఆ ఆ రీజన్ బట్టి దేవుడు మనల్ని మహింపరుస్తుంటాడు. మనల్ని గొప్ప చేస్తుంటాడు. మనకి తలాంతులు ఇస్తుంటాడు. కానీ ఇవన్నీ ఎందుకు? ఆయన మహింపరచడానికి. తండ్రి నేను నిన్ను మహింపరిచినట్లు నువ్వు నన్ను మహింపరచు. చేయుటకు నీవు నాకిచ్చిన పని భూమి మీద చేసి నిన్ను నువ్వు నాకు పని మీద పంపావు కదా!
ఆ పని నేను చేశాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అందరికీ ఒకటే పని ఉంటదా మనందరికీ? ఉండదు. అందరూ పాటలు పాడతారా? అందరూ తలాంతులు కలిగి ఉంటారా? అందరికీ వరాలుంటాయా? ఉండవు. అందరికీ ప్రేమ ఉంటదా? ఉండాలి. అందరికీ పరిశుద్ధత ఉంటదా? ఉండదా? ఉండాలి. అక్కడ ఎక్సెప్షన్ ఉండదు. అందరూ కుటుంబాలను కట్టుకోవాలా? అందరూ ప్రతి ఆదివారం చర్చికెళ్ళాలా? అందరూ పిల్లల్ని భయభక్తి అయన్నీ నో ఎక్సెప్షన్. వీటితో పాటు మనం ఏ ఏ మినిస్ట్రీ, ఏ చర్చి లేతే ఎక్కడైతే మన దేవుడు ఉంచాడో, ఆ కాజ్‌కి మనం పనిచేస్తుంటాం. దాంతో పాటుగా మన వర్క్‌తో పాటుగా ఇంకా లైక్ మైండెడ్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళందరూ కలిసి మరింతగా ఈ ఈ యొక్క టెరిటరీని పెంచుకుంటూ పోతాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేసినా సరే, తండ్రి అది నిన్ను మహిమపరచడానికి, నిన్ను గనపరచడానికి. నువ్వు నాకిచ్చిన పని చేసి నిన్ను మహిమపరిచారు. నేను మహిమపరచుకోవట్లేదు. నేను స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను. నావన్నీ నీవి, నీవన్నీ నావి. మనవన్నీ శిష్యులవి అని. సో, కాబట్టి ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. చూడండి 11వ వచనం. నేను లోకములో ఉండను గాని, వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకొచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనం ఏకమై ఉండేలాగాన వారు ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేనిక లోకంలో ఉండను. ఆ! ఎవరుంటారు? శిష్యులుంటారు. నేను లోకంలో ఉండను అన్నాడు కదా! దాని అర్థం ఏంటి? 14 వచనం. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కాదు. గనుక లోకం వారిని ద్వేషించింది. నేను లోక సంబంధిని కాదు అన్నాడు కదా! అంటే ఏంటి అర్థం? నీవు 33.5 సంవత్సరాలు నాకు లైఫ్ ఇచ్చావు కదా! ఈ 33.5 సంవత్సరాల్లో నేను లోకాన్ని ప్రేమించలేదు. లోక సంబంధమైన ఆలోచనలు చేయలేదు. ఇప్పుడు ఎవరు లోకంలో ఉంటారు? శిష్యులు. ఈ శిష్యులు ఇప్పుడు ఏం చేయాలి? లోకాన్ని తలకిందులు చేయాలి. ఎలా చేస్తారు? ఎలా చేస్తారంటే సేమ్ యేసుక్రీస్తు ఏం చేశారో అదే చేస్తారు. అంటే ఏంటి? లోక సంబంధాలుగా జీవించుకుంటూ ఉంటారు. కాబట్టి నేను లోకంలో ఉండను. నేను లోక సంబంధిని కాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 37 మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. నా తండ్రి వద్దరు చూచిన సంగతులే బోధించున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద విని వాటిని జరిగించున్నాను అని చెప్పి. యేసుక్రీస్తుకి తండ్రి ఎవరు? దేవుడు. లోకానికి తండ్రి ఎవడు? సైటన్, అపవాది. కాబట్టి నేను నా తండ్రిని మహింపడుతున్నాను. మీరెవరిని మహింపడుతున్నారు? అబ్రహాం సంతానం. మేము ఎవడికి దాసులుగా ఉండలేదు. ఈ ఈ- ఈ అంత మరీ సోది చెప్పేది. ఎవడికి దాసులుగా ఉండలేదు. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉండలేదా మీరు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అంటే ఏంటి? అబద్ధాలకు జనకుడు, అబద్ధాలకి తండ్రి. 44 వచనం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొని ఊరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు ఇండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడను. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. 47 దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు విను, దేవుడి సంబంధులు కారు కనుక మీరు నా మాట వినరు అని చెప్పాడు. అంటే 8వ అధ్యాయంలో ఒక తండ్రి గురించి చెప్తున్నాడు యూదులకి. ఎవడా? అపవాది.
17 అధ్యాయంలో ఒక తండ్రిని చూపిస్తున్నాడు. తండ్రి నేను ఇంకొకడున్నాడు చూడు లోకానికి తండ్రి, ఆడి మాట వినలేదు నేను. అతని ట్రాప్‌లో పడలేదు నేను. అతని యొక్క ఉచ్చుల్లో పడలేదు. అతడు అసత్యంలో పడలేదు. అతడు అబద్ధాల్లో పడలేదు. అతడు నరహత్యల్లో పడలేదు నేను. నేను నిన్ను వెంబడించాను. సత్యంలో ఉన్నాను. స్వతంత్రుడిగా బ్రతికాను. కాబట్టి ఈరోజు మనం ఈ లోకం అంతా ఎవరిని మహింపరుస్తున్నట్టు? తండ్రినా? సైతాన్నా? మనం పోనీ ఎవరిని మహింపరుస్తున్నాం ఈరోజు? చాలా చాలా యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రశ్నలు, యేసుక్రీస్తు చెప్పే మాటలు అవి చాలా ఈజీగా తీసుకుంటారు చాలామంది. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, తండ్రి నేను పుట్టిన దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి అంటే శరీరధారిగా వచ్చిన దగ్గర నుంచి శోధించబడుతున్నాను. కానీ ఏ రోజు కూడా శరీర శోధనకి లోనయ్యి నేను నీ అపవాదిని గనపరచలేదు. నేను నిన్ను మహింపరిచాను. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి తండ్రి, ఇప్పుడు వీళ్ళు లోకంలో ఉంటారు. వీళ్ళు టెంప్టేషన్‌లో పడకుండా నువ్వు సహాయం చెయ్యి. నేను కూడా సహాయం చేస్తానని చెప్తాను. అంచేత ఈరోజు ఇప్పుడు మనం శోధనలో ఉన్నామా? లేతే స్వేచ్ఛగా ఉన్నామా? ఒక పక్క లోపల స్వేచ్ఛగా ఉన్నాం. కానీ లోకం అంతా ఏదో విధంగా శోధించాలని ట్రై చేస్తాం. 14 వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును. ఓ పాస్టర్ గారంట యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి ఆ ఊర్లో వాక్యం చెప్పడం మొదలెట్టాడంట. అలా చెప్తూనే ఉన్నాడంట. ఆ ఊర్లో ఎవడు మారట్లేదట. ఆ పాస్టర్ గారు యవనస్తుడి నుంచి మధ్య వయసుకి వచ్చినా సరే చెప్తున్నాడంట. అయినా సరే ఎవడు మారట్లేదంట. ఆ మధ్య వయసులో నుంచి ఇంకా వృద్ధాప్యంలోకి మధ్యలోకి వచ్చేస్తున్నాడు. అప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడట. ఎవడు మారట్లేదంట. ఆడితో పెరిగిన ఫ్రెండ్స్ ఒకరోజు అడిగారంట, ఒరే నువ్వు ఏటరా ఎవడో ఊర్లో నీ మాటలు ఏం పట్టించుకోవట్లేదు, ఎందుకు అలా అరుచుకుంటున్నావు, ఎవ్వడు మారట్లేదు కదా, ఎందుకు అలా అరుచుకుంటున్నావు అన్నాడు. ఇప్పుడు ఆడన్నాడంట, అలా అరుచుకోపోతే నేను లోకంతో కలిసిపోతానురా, అందుకే అరుచుకుంటున్నాను అని చెప్పాడంట. యేసుక్రీస్తు కోసం యేసుక్రీస్తు ప్రార్థన చేసుకోవడం ఏంటండి, నాకు అర్థం కాదు. ఆయన దేవుడు కాదండి, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు తండ్రిని? నన్ను కాపాడు, నన్ను మహింపరచు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి యూదులతో అరుచుకుంటూ ఉంటున్నాడు కదా, ఎందుకు? నేను లోక సంబంధిని కాదు, నేను లోక సంబంధిని కాదు, నేను ఈ లోకానికి సంబంధించినోడు కాదు. అంచేత మనం ఎన్నిసార్లు అరుచుకున్నా అది ఎవరి కోసం? మనం లోకంతో కలిసిపోకుండా ఉన్నాడు. వన్స్ ఎప్పుడైతే నువ్వు అరుచుకోవడం మానేసావో సాతానికి కుక్క పిల్ల కింద మారిపోతాం. యవనస్తులుగా ఉన్నప్పుడు మనం మారుమనసు పొందుతాం కదా, అప్పుడు చర్చిలో ఎంత అన్యాయం జరుగుతుంది, అంత అన్యాయం జరుగుతుంది, ఇలా ఉంది అలా ఉంది ఓగా అరిసావు కదా, మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అది బాగాలేదు ఇది బాగాలేదు అలాగా ఇది అన్నారు కదా, మరి ఏది ఇప్పుడు? ఎందుకు అందులో మనం కూడా పార్ట్ అయ్యాము? కాబట్టి మన లోక సంబంధాలు కాదు, ఈ లోకం మనది కాదు. దేవుడు మనల్ని లోకంలో వదిలేసిపోయాడు. ఒరే నేను మాదిరిగా నేను మీకు ఎలా రావాలో చూపిస్తున్నాను, మీరు కూడా అన్ని శ్రమల పాటు రావాలి. అంత ద్వేషం ఉంటది మిమ్మల్ని లోకం. చీ అంటది మిమ్మల్ని, చేర్చుకోదు. ఇంకా నయం సంతోషించాలి. మన ప్రాంతాల్లో చాలామంది మారు మనసు పొంది పాస్టర్లు అయ్యి మిషనరీలు అయ్యి మన చర్చిల్లో మనకు సపోర్ట్ చేస్తున్నారు, దేవుని స్తోత్రం. ఇంకా వాళ్ళు కూడా లేకుండా ఉంటే బాగా సేవ చేస్తామేమో మరి. యెషయాతో దేవుడు అన్నాడు, నేనెవడు పంపుతాను ఎవడు వెళ్తానంటే నేను వెళ్ళిపోతానని ఎలా సీతేయాడు. కానీ ప్రభు ఎంతవరకు వారాలి, ఎంతవరకు కేకలేయాలంటే అసలు ఎవడు ఉండడరా ఊర్లోని మొత్తం నాశనం చేస్తాను అంతవరకు కేకలే అన్నాడు. అదంటే దాని అర్థం ఏంటి? వాడెవ్వడు మానడు, వారు వినిమట్టుకు విందురు కానీ గ్రహించరు. వాళ్ళు పెదాలతో మాట్లాడతారు
కానీ నా హృదయం కూలిపోయింది. ఈరోజు మనం చాలా మందికి బాప్తీసాలు ఇచ్చామని, చాలా మందిని తయారు చేసామని చాలా సంతోషంగా ఉంటాం కొన్నిసార్లు. మంచిది. కానీ నిజంగా ఆళ్ళు లోకంలో ఉన్నారా? లేకపోతే లోకానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారా? మన కుటుంబాలు, మన మినిస్ట్రీలు, మన వ్యక్తిగత జీవితాలు. యేసుక్రీస్తు గురించి సిఎస్ లూయిస్ అనే ఆయన ఏమన్నాడంటే, అందరూ ప్రపంచంలో ఉన్నవాళ్ళు అందరూ ఈ మనుషులు గొప్ప గొప్ప పనులు చేస్తుంటారు కదా! అంటే చాలా మందికి సహాయం చేసేయడం, చాలా మందిని చేర్చుకోవడం, చాలా మందిని అప్పుడు సడెన్‌గా మనుషులు ఏమంటారంటే, అయ్య బాబోయ్! ఆయన దేవుడండి బాబు అంటారు. ఓహో! నేను దేవుడిని కావాలనుకుని ఆ కుటుంబస్తులు ఆడికుండదు గానీ తర్వాత విగ్రహాలెట్టి ఆయన దేవుడిని చేసేత్తాడు. సిఎస్ లూయిస్ ఏమంటాడో తెలుసా? ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి నేను దేవుడిని, నేను దేవుడిని, నేను దేవుని కుమారుడిని, నేను దేవుడిని, నేను దేవుడిని అని అరుచుకుంటా కూర్చున్నాడాయన. వీళ్ళంటారు నువ్వెలా దేవుడవుతావబ్బా? నువ్వు మరీ ఒక యోసేపు పుడితే ఎలా దేవుడవుతావు? ఆయన అంటాడు నేను దేవుడినంటాడు. అందుకే యేసుక్రీస్తు గురించి ఆయన ఏమన్నాడంటే, అలా పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు నేను దేవుడిని, నేను దేవుడిని, నేను దేవుని కుమారుడిని అని అరుచుకున్నాడు కదా! అయితే ఆయన పిచ్చోడైనా అయ్యుండాలి. అయితే ఆయన దేవుడైనా అయ్యుండాలి. ఈ రెండిట్లో ఏది కరెక్టు? పిచ్చోడిని ప్రపంచం వెంబడించదు. దేవుడిని వెంబడిస్తది కాబట్టి దేవుడే. కాబట్టి పొద్దున్నుంచి సాయంకాలం వరకు యూదులతో నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నానన్నాడు. అయ్య బాబోయ్! నువ్వెలా ఉంటావు? నీకు 50 సంవత్సరాలు లేవాడా? ఈ గుడ్డోడిని బాగు చేసాడేంటి ఈయన? ఈయన ఎలా బాగు చేస్తున్నాడు? ఈయన మనతో పెరగలేదా? ఈయన తల్లిదండ్రులు మనోళ్ళే కాదా? ఈయన మన ఊర్లోనే పెరిగాడు కదా! ఈయన ఎలా బాగు చేస్తున్నాడబ్బా? ఈయన దేవుడు దేవుడు అంటుంటే యూదుల అధికారులు అందరూ కూడా ఏం మాట్లాడట్లేదేంటి? అలా వదిలేసారేంటి ఆయన్ని? అంటే ఆయన దేవుడా? ప్రజల్లో రోజు ఇవే ప్రశ్నలు. ప్రపంచంలో ఏ వ్యక్తి గురించి ఇలాంటి డిస్కషన్ ఎక్కడ జరగదు. యేసుక్రీస్తు గురించే జరుగుతది. కాబట్టి అరుచుకునేది ఎవరి కోసం? మీరు అరుచుకుంటున్నారా? అరుచుకోవట్లేదా? మీ ఆయన మీద, మీ ఆవిడ మీద అరకండే. లోకం కోసం అరండి. పాపం కోసం అరండి. ప్రేమతో అరండి అది. అందుకని కోపంతో కాదు. కాబట్టి నేను చదువుతున్నాను 11వ వచనం. నేనిక లోకంలో వీరు లోకంలో నేను నీ యొద్దకు పరిశుద్ధుడవైన తండ్రి మనం ఏకమై వారు ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించే వారిని నీ నామందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప మరి ఎవడు నశించలేదు. యూనిటీ. యూనిటీ అంటే ఏంటి చెప్పండి? ఐక్యత అంటే ఏంటి? ఇస్కరియోతు యోధ శిష్యులు ఐక్యంగా ఉండగలరా? ఉండలేరు. కలిసి భోంచేయగలరు. కలిసి మార్కెట్‌కి వెళ్ళగలరు. కలిసి సామాన్లు కొనగలరు. కానీ ఐక్యంగా ఉండలేరు. ఎందుకు? ఎందుకు ఉండలేరంటే వీళ్ళు ఏం తెలీదు పాపం. ఆయన ఏం చెప్తాడా? ఆయన ఏం చెప్తే ఏం చేద్దాం అనుకుంటారు. ఇతను తన సొంత మహిమను వెతుక్కుంటున్నాడు. ఏవండి దేవుని మహిమను వెదికే వాళ్ళ దగ్గరికి లోకపు మహిమ వెదికే ఏ చెత్త రాదు. దేవుని యొక్క వాక్యం ఉండే సంఘంకి ఏ చెత్త రాదు. ఒకవేళ వచ్చిన పోతుంది. ఎలా ఉంటారండి? ఇప్పుడు దేవుడి దెయ్యం ఒక సంఘంలో ఎలా కలిసి ఉంటుంది నాకు అర్థం. ఒకవేళ ఆడు మనకు గొయ్యలు తీయవచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే ఆడి ఎజెండా ఆడికి ఉంటుంది కాబట్టి మనకెందుకు అది? ఇంతకీ మహింపరచు 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 అంటున్నారు కదా! ఏంటి మహింపరచాలి? యేసుక్రీస్తు ఏం మహింపరచమంటున్నాడంటే నన్ను సిలువ ఎక్కించు, అక్కడ నేను మహింపరుతా. నన్ను సిలువ ఎక్కించు. నువ్వు అందుకే కదా నన్ను పంపావు. నేను దానికి రెడీ అయిపోయాను, ఎక్కించాయి. కాబట్టి నేను ఎక్కి ఎవరిని మహింపరుస్తాను?
నిన్ను. అంటే దేవుడిని ఎలా మహింపరచగలం మనం? త్రూ సఫరింగ్. ఏవండీ అంతేనా? మీ పిల్లల కోసం మీరు కష్టపడినప్పుడు, మీ భార్య కోసం, మీ భర్త కోసం కష్టపడినప్పుడు, మీ సంఘం కోసం కష్టపడినప్పుడు, అవమానాలు ఎదుర్కొన్నప్పుడు, సిలువెక్కుతూ అప్పుడు మహింపరచగలరు. అప్పుడు తండ్రి మనము ఏకంగా ఉంటామని చెప్పారు. అంతేగాని లోకంలో ఉన్నోడు మనం ఐక్యంగా ఎలాగుంటామండి? ఎలా పాజిబుల్ అవుతది? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, లోకంలో ఉన్న వాళ్ళందరినీ మన దగ్గర కలుపుకోవాలని ట్రై చేస్తుంటాం. అవుతదా? మార్పు చెందితే అవ్వచ్చు. ట్రై చేస్తే అవ్వచ్చేమో. కానీ చాలా సార్లు అవ్వదేమో. నాశన పుత్రుడు తప్ప ఎవడు నశించలేదండి అసలు. ఎందుకు అతన్ని నాశన పుత్రుడు అన్నారు? ఎందుకన్నారంటే, ఆడు అతని మహిమను వెతుక్కుంటున్నాడు. అతనికి దేవుని చిత్తంతో పని లేదు. అతడు దేవుని ఆలోచనలతో పని లేదు. అతడు శ్రమ పడకూడదని, అతడు ఏమీ అవ్వకూడదని తనకంటూ తను ఒక సొంత ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఈ శిష్యులకి గొర్రెలు కదా! వీళ్ళకి ఏ ఆలోచనలు లేవు. ఆయన ఏం చెప్తే అది చేద్దాం అని కూర్చున్నాడు. సొంత ఆలోచనలు ఉండడం తప్పు కాదు. కానీ అందులో ఎవరి మహిమని వెతుకుతున్నాం అనేది చాలా ఆలోచించుకోవాలి. యూనిటీ అంటే ఏంటంటే, ఎవరైతే దేవుని మహిమను వెతుకుతారో ఆళ్ళే కలిసి ఉండగలరు. ఎవరైతే నిస్వార్థంగా పనిచేయగలరో ఆళ్ళే కలిసి ఉండగలరు. ఎవరైతే స్వకీయ మహిమను కాకుండా దేవుని మహిమను వెతుకుతారో ఆళ్ళే కలిసి ఉండగలరు. అంతేగాని లోకంలో ఉన్నవాడు మనం అసలే ఆ యూనిటీ అవుతదా? అవుతది ఎప్పుడంటే ఆ లోకంలోంచి ఇందులోకొచ్చినప్పుడు. ఆ లోకంలో ఉన్నంతసేపు పాజిబుల్. ఎందుకు మన దగ్గరికి చాలామంది రారు? ఎందుకు రారంటే, లోకాన్ని ద్వేషించాలి కాబట్టి. లోకాన్ని వదిలేయాలి కాబట్టి. అందుకని యేసుక్రీస్తు ఏమన్నా నీ వాక్యాన్ని ఇచ్చాను. నీ నామం ఇచ్చాను. నువ్వు నాకు ఏ మహిమ ఇచ్చావో ఆళ్ళకి అదే మహిమ ఇత్తాను. ఆళ్ళు సిలువెక్కి చచ్చిపోతారు. దట్స్ ఎ గ్లోరీ. ఈ రోజుల్లాగా చర్చిలో లైట్లు ఎట్టుకునే గ్లోరీ కాదది. పాస్టర్ అమ్మలు మేకప్‌లు యేసుకునే గ్లోరీ కాదది. వాక్యం లేకుండా చెత్త చెప్పే గ్లోరీ కాదది. అంతేగాని మనం స్వకీయ మహిమను ఎదుర్కొంటే అది గ్లోరీ ఏంటి? కాబట్టి మన కుటుంబాలు, దేవుడు మనకిచ్చిన మినిస్ట్రీలు, లేకపోతే ఇలాంటి ఆర్గనైజేషన్స్ ప్రపంచంలో ఎంత చిన్న ఆర్గనైజేషన్ అనేది కాదు. ప్రపంచంలో ఎంత వెలుగైనా వెలుగే. చిన్న వెలుగైనా అది చీకటిని పారదోలుతుంది. కాబట్టి లైట్ హౌసెస్ మనం ఈ కింద ఉండకూడదు, నరకంలోకి పోకూడదు. అది రివర్స్‌లోకి రావాలి. అప్పుడే ప్రపంచం మనల్ని చూస్తుంది. అంతేగాని అందరే ఇప్పుడు అందరితో తింటాం, అందరితో కలిసి ఉంటాం. కానీ అందరితో మనసు షేర్ చేయలేం. యేసుక్రీస్తు తండ్రితో ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఆయనకొక్కడికే అర్థమవుతది ఆయన బాధ. తర్వాత శిష్యులు యేసుక్రీస్తు ఎందుకు చెప్పుకున్నారు? ఆయనకి అర్థమవుతది. ఆ మార్గాలు ఆళ్ళు వెళ్ళారు కాబట్టి. కాబట్టి మనమందరం కూడా దేవుని మహిమను వెదికే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.